కర్నూలు నగరంలో కాశపోగు సంజన్న హత్య కేసులో 5 మంది ముద్దాయిలు అరెస్ట్. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వెల్లడి చేశారు. హత్య కేసుకు సంబంధించిన ఆయుధాలు, కార్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. రౌడీ షీటర్లపై నిఘా పెంచామని, 2 కుటుంబాల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. 2 కుటుంబాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉండటం నిజమన్నారు. హత్య కేసులోని నిందితులను ప్రాథమికంగా అరెస్టు చేశాము. మిగతా ఆధారాలు కూడా సేకరించి ఎవరైనా ఉంటే వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. దర్యాప్తులో సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించుకొని ముద్దాయిల కదలికలు మరియు వారు వాడిన వాహనాలు సీసీటీవీల ద్వారా కనుగొని ఈ రోజు అనగా మార్చి 21వ తారీఖు 7:30 గంటలకు కాదంబరి టౌన్షిప్ వద్ద నిర్జన ప్రదేశంలో వడ్డే ఆంజనేయులు, అతని 3 కుమారులు వడ్డే శివకుమార్, వడ్డే తులసి, రేవంత్, వారి అనుచరుడు మాల అశోక్లను అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఆదివారం క్రైమ్ హిస్టరీ ఉన్న వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ జరుపుతున్నామని తెలియజేశారు.